స్వీట్ బండ్లల్లో దొరికే కలాకండీని మనం ఇంట్లోనే ఇలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా కనుక చేసినట్టయితే సేమ్ స్వీట్ బండ్లో ఉండే కలాకండ్ లాగే ఉంటుంది. పిల్లలు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఇందుకు గాను అంగన్వాడీ పాలను 1 లీటర్ తీసుకొని దీన్ని ఇలా బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా పొంగొచ్చేంతసేపు కలుపుకొని అడుగంటకుండా మధ్యలో కలదిప్పుతూనే ఉండాలి. ఈ పాలు సగం వచ్చేంతసేపు ఇలా కలదిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటితే టేస్ట్ అనేది మారిపోతుంది అన్నమాట. ఇలా సగానికి వచ్చిన తర్వాత ఇందులో 1 కప్పు పంచదార వేసి మళ్ళీ పంచదార కరిగేదాకా కలదిప్పుతూనే ఉండాలి. ఇలా పాలు సగానికి వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా నిమ్మరసం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం వేసామంటే పాలు విరగడం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇలా పాలు విరిగిన తర్వాత దాన్ని ఇలా తయారవుతుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత అందులో అడుగంటకుండా మళ్ళీ కలుపుతూనే ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత ఇలా గిన్నెకు కూడా నెయ్యి రాసి గిన్నెలో ఇలా స్ప్రెడ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టినట్టయితే కలాకండి రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన కలాకండి తయారైపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.